సార్ గత ప్రభుత్వంలో మీరు చాలా ఉద్యమాలు చేశారు, కుటుంబ ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పి మీ అందరూ ఉద్యమాలు ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చింది. 15 నెలల కాలం అవుతుంది. మీరు ఆశించిన విధంగా పరిపాలన కొనసాగుతుంటారు? నేను ఆశించిన విధంగా కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి గత 15 నెలలుగా చూసినట్లయితే ఎలక్షనీరింగ్ లో 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీ ఆ హామీలన్నిటినీ కూడాను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనం చూసే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతోటి పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ సభలో కూటమికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇదేదో సరదాగా ఏ పని చేయకుండా జరిపినటువంటి సదస్సు కాదు, సమావేశం కాదు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నిమ్మల రామనాయుడు గారు ఎలక్షనీరింగ్ లో పిల్లల ముందు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పానంటే వైఎస్ఆర్సిపి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు, ఎకిలిగా మాట్లాడారు. అనేక సమావేశాల్లో చిన్నీటురా నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 ఇట్లా కూటమి ప్రభుత్వాన్ని అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాట్లాడమని నా మాట. అంటే ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు కదా సార్? ఏది అమలు కాలేదు? నీకు 15,000 నీకు 15,000 అమౌంట్ అన్నది అమలు కాలేదు. ఒక్కటి అది తప్ప మిగతావన్నీ అమలైంది. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలకు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇస్తామని చెప్పారు. రెండిట్లో ఒకటి. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి దశలో ఆ పయనం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం, చాలా కమిటెడ్గా, సిన్సియర్గా. మనం చూసాం మొన్ననే సెక్రటేరియట్ దగ్గర 16,900 మెగా డిఎస్సి పెద్ద సభ చెప్పి వాళ్ళందరిని అక్కడికి పిలిపించి గౌరవంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 2019, 2024 మధ్య ఒక రకంగా చెప్పాలంటే టీచర్లు మోసం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎంత మోసం చేశాడంటే సిపిఎస్ నేను రద్దు చేస్తా అని చెప్పని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పని 196 సార్లు చెప్పి వచ్చిన తర్వాత వారం రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రద్దు చేయలేదు సరిగదా. సజ్జల రామకృష్ణారెడ్డి మేము పొరపాటున సిపిఎస్ కు సంబంధించినటువంటి హామీ ఇచ్చాము, మాది తప్పు, మేము లెంపలేసుకుంటున్నామని చెప్పాడు. అది అందరూ చూశారు. ఆ మాట అంటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పాను అంటాను. హామీ ఇచ్చేటప్పుడే ఇది నాకు చేతనవునా కాదా? ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని అనుకుంటున్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి నాయకుడికి ఒక విజన్ ఉండాలి. ఇది మన వల్ల అవుద్దా, మన వల్ల కాదా అని చెప్పని ఆలోచించి ఒక ప్రకటన చేయాలి. ఓట్ల కోసం అనేకమైనటువంటి అబద్ధాలు ఆడితే ఇవాళ కాకపోయినా రేపైనా జనం తెలుసుకుంటారు కదా. తెలుసుకున్నారు. అరే ఇన్నిసార్లు హామీ ఇచ్చాడు. నేను కూడా అనేకమైనటువంటి సిపిఎస్ వాళ్ళు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 3,50,000 మంది అయ్యారు. వాళ్ళు ఉద్యమాల్లో వర్షం వస్తున్నా కూడా వాళ్ళు ఉద్యమాలు చేశారు. వాళ్ళని ఎంత దగా చేశాడంటే సిపిఎస్ కాకుండా జిపిఎస్ అని చెప్పని, సిపిఎస్ కంటే అన్యాయమైనటువంటి జిపిఎస్ విధానాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ అన్నా ఆయన అపాయింట్ చేశాడు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా. కొత్త వ్యవస్థను సృష్టించని చెప్తున్నారు గత ప్రభుత్వంలో. సచివాలయ వ్యవస్థను సృష్టించాము, దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏ 3 లక్షల ఉద్యోగాల? ఏది వాలంటీర్లు ఉద్యోగాలా? సచివాలయ ఉద్యోగాలు కాదు. సచివాలయ ఉద్యోగాలు సచివాలయంలో 9 మంది ఉద్యోగాలు కాదంటలేదు. మేము కూడా అదే నేను చెప్పేది. ఇవాళ డిఎస్సి 16,900, టీసీఎస్ 10,000. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలా ఉద్యోగాలు. నిన్న నేను పేపర్లో చూసా, ఏపీపీఎస్సీ కూడా కొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తా ఉంది. ఏదైతే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి మనకి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఆ 10 లక్షల కోట్లు వచ్చిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో, ఇది గవర్నమెంట్ రంగంలో మాత్రమే ఇస్తానని చెప్పని 20 లక్షలు చెప్పలేదుగా. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని అన్నారు. గవర్నమెంట్ అనేటటువంటి మాట ప్రైవేట్ ప్రభుత్వం ఏమో మాట్లాడలేదు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఖచ్చితంగా
5 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి లోపల 20 లక్షల ఉద్యోగాలంటే మాట్లాడండి, ఇది సామాన్యమైనటువంటి హామీ కాదు ఇది. కాబట్టి ఆ హామీ మేము అమలుపరుస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు బండియా పడలేదా? అట్లాగే తల్లికి వందనం డబ్బులు బండియా పడలేదా? 3 గ్యాసుల్లో సంవత్సరానికి 1 గ్యాస్ ఇచ్చారా ఇవ్వలేదా? కాబట్టి నేను అనేది ఒక్కొక్కటి ఒక ప్రభుత్వం, ఎందుకంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి ప్రజాకంటకంగా పరిపాలించింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేలేదు. చివరికి ఫీజు బకాయిలు కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ వైద్య కళాశాల గురించి పిచ్చి పిచ్చిగా ఏయో మాట్లాడుతున్నారు. కానీ సార్ కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంకి వచ్చిన తర్వాత 1 year లోనే సిపిఎస్ కాస్త ఓపీఎస్ గా మారుస్తామని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఉద్యోగులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎలా ఏం చెప్తారు? ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎలక్షనీరింగ్ స్పీచెస్ చూడండి. ఆయన ఓపీఎస్ అనేటటువంటి మాట అనలేదు ఎక్కడ కూడా. గత నెలలో కూడా విజయవాడ ధర్నాలో మీరు కూడా పాల్గొన్నారు. ఆ రోజు మాట్లాడేటువంటి నాయకులే మాట్లాడారు. మేము అధికారంకి వచ్చిన ఏడాది నాయుడు కాదు అన్నది కూటమి నాయకులు సార్. కూటమి నాయకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్. కూటమి అంటే 3 ఉన్నారు కదా. కూటమి నాయకులు ఎవరు కూడాను మేము సిపిఎస్ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తాం వచ్చిన 1 year లో, అధికారం వచ్చిన 1 year తెస్తామని చెప్పి మీ ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడ ధర్నా చౌక్ లో మీరు దాని కూడా పాల్గొన్నారు. నేను పాల్గొన్నాను. అక్కడ నాయకులు ప్రస్తావించిన మీడియాతో మాట్లాడిన మాటలే మీరు వచ్చిన అధికారం. నేను అనేది నాయకులు ఎవరు నాయకులు? ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగ సంఘాల నాయకులు నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కాదుగా. టీడీపీ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సార్. మేము వచ్చిన 1 year లో అనలా అన్నారని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు అన్నారు కాబట్టి అది నిజమైపోదు కదా. నేను చెప్తున్నా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాడిగా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ మేము రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పని ఎక్కడా చెప్పలేదు. పెన్షన్ విలువ నాకు తెలుసు, మా అమ్మ మా నాన్నగారి పెన్షన్ తో బతుకుతున్నాం, మా అమ్మ జీవిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారని చెప్పి ఆయన మాట కూడా తీసుకొచ్చారు. అందుకనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో సిపిఎస్ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారే. ఏ రాష్ట్రంలో లేదుగా. సిపిఎస్ వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఆ భర్త గాని భార్య గాని చనిపోతే సిపిఎస్ వాళ్ళు స్పౌస్ కి నెలకు 45,000 వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు అది లేదు, 1,800 వచ్చేది. ఇవాళ 45,000 వస్తుంది. అది తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే సిపిఎస్ వాళ్ళకి ఉన్నంతలో మనం గరిష్టంగా ఎంత మేలు చేయటానికి అవకాశం ఉందో అంత మేలు చేయటానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. నేననేది ఏంటంటే ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నటువంటి సమస్య, మన ఒక రాష్ట్రం చేసేటటువంటిది కాదు. కేరళ ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు ఘేంకరిస్తున్నారే ఈ యూటీఎఫ్ వాళ్ళు, ఈ సిపిఎం వాళ్ళు యమా రణవేరి అని చెప్పని గోల చేస్తున్నారే, గుంటూరులో కూడా చేశారే. మీ కేరళ ఎందుకు చేయాలా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. మీ పార్టీ అధికారం ఉంది కదా అక్కడ. అందుకని ఆ కేరళలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు మేము కనుక సిపిఎస్ తీసేసి ఓపీఎస్ కనుక తీసుకొస్తే మా రాష్ట్రం దివాళా తీసుకుందని చెప్పాడు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అలా గౌరవ? నాకు అర్థం కాదు. అంటే దీని అర్థం నేను సిపిఎస్ కి అనుకూలము ఓపీఎస్ కి వ్యతిరేకమని నేను చెప్పటల్లా, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పటల్లా. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నటువంటి సమస్య, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి, సెన్సిటివ్ సమస్య కాబట్టి ఇది మనం దీని మీద ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలనేది ఆయన ఇప్పుడు ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా చేయబట్టి ఏం చేయాలో ఆయనకు తెలుసు, అప్పుడు చేస్తాడు ఆయన.